భూమి లోపలి భాగం అగ్నిమయంగా ఉంటుందని మనకు తెలుసు. కానీ భూమిలో ఎక్కువ భాగం ఖాళీగా ఉంది. ఆ ఖాళీ పూర్తిగా జలాలతో నింపబడి ఉంది. దేవుడు మోషేతో సెలవిచ్చినప్పుడు, పైన ఆకాశమందే కానీ కింద భూమి ఎందే కానీ భూమి కింద నీళ్ల ఎందే కానీ ఏ రూపం చేసుకొనకూడదని సెలవిచ్చెను. అంటే భూమి కింద నీళ్లు ఉన్నాయన్నమాట. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరిచినని వ్రాయబడి ఉన్నది. భూమి ఎన్నటికీ కదలకుండా దానిని పునాదుల మీద స్థిరపరిచెను. దాని మీద అగాధ జలములను వస్త్రం వలె కప్పెను అని రాయబడి ఉంది. జలములలో ఆయన తన గదుల దూలములు వేసి ఉన్నాడు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి. భూమి యొక్క స్తంభములు యెహోవా వశం.